హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం బొప్పాయి ధర అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోలో బొప్పాయి ధరలు 6వ తేదీ 3వ నెల 2025 రోజున ఏ విధంగా వెళ్ళాయి అని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కొన్ని మార్కెట్ వివరాలు తెలుసుకుందాం. అందులో తెలంగాణ, ఢిల్లీ, బెంగళూరు, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ముంబై, జమ్మూ కాశ్మీర్ యొక్క ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి. ముఖ్యంగా హైదరాబాద్ యొక్క గడ్డెన మార్కెట్లో మనం చూసినట్టయితే ఈ అప్డేట్ అయితే నిన్నటిదండి. ఈరోజు అయితే ఇంకా అప్డేట్ రాలేదు. మరి నిన్నటి ధర అయితే మనం తెలియజేయడం జరుగుతుంది. తక్కువ క్వాలిటీ ఉన్న కాడ అయితే 13,000 నుంచి మొదలై సూపర్ టాప్ వచ్చేసి 28,000 రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి. బొప్పాయి ధర సూపర్ టాప్ 28,000 రూపాయలు ప్లస్ వెళ్ళడం జరిగింది. మరి బెంగళూరు మార్కెట్లో అయితే 20,000 నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ ఉన్న కాడ అయితే 25,000 నుంచి 30,000 వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది. మరి సూపర్ క్వాలిటీ ఉన్న కాడ అయితే 35,000 రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి. ప్రతి ఒక్కరు గమనించగలరు. మరి మహారాష్ట్రలో అయితే 24,000 నుంచి మొదలై 30,000 రూపాయల వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది. క్వాలిటీని బట్టి అయితే కాయల యొక్క రేట్లు వెళ్తున్నాయండి. ముంబైలో అయితే 30,000 రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది. మరి ఎక్కువగా వెళ్ళే మార్కెట్ అంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అయితే బొప్పాయి ధర ఎక్కువగా ఉందండి. మరి హిమాచల్లో మనం చూసినట్టయితే 30,000 నుంచి ధర మొదలై ఇంకా క్వాలిటీని బట్టి అయితే వెళ్ళడం జరిగింది. సూపర్ టాప్ వచ్చేసి 45,000 నుంచి 50,000 రూపాయలు ఎక్కువ లాట్లు పడ్డాయండి. 55,000 రూపాయలు మాత్రం సూపర్ క్వాలిటీ ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఉన్న కాయలకే వెళ్ళడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా వెళ్ళాయంటే 45,000 నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్న కాయలు, క్వాలిటీ ఉన్న కాయలు అయితే 50 నుంచి 60,000 మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి. మరి తెలంగాణలో అయితే 13,000 నుంచి మొదలై 28,000 వెళ్ళడం జరిగింది. మరి ఢిల్లీ మార్కెట్లో మనం చూసినట్టయితే ఢిల్లీ మార్కెట్ చూస్తే 4వ తేదీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన దగ్గర ఉందండి. మరి 12,000 నుంచి మొదలై 23,000 రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది. 23,000 రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ గమనించగలరు. మరి మీ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా బత్తాయి ధరలు వెళ్తున్నాయో ప్రతి ఒక్క రైతన్నలు మన ఛానల్లో కామెంట్ చేయగలరు. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ధరలు వెళ్తున్నాయో ప్రతి ఒక్క రైతన్న తెలుసుకుంటారండి. కావున మీ యొక్క ప్రాంతం పేరు మరియు మీ ప్రాంతంలో వెళ్తున్న ధర యొక్క వివరాలు అయితే కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ విధంగా చేయడం వల్ల మనం రైతులందరూ కలిసి ఒక సమిష్టిగా ఉండడంతో రేట్లు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు. తక్కువ రేట్లు ఎవరు కూడా అమ్ముకోవడానికి ఆస్కారం కాకుండా ఈ విధంగా తోడ్పడినట్లు ప్రతి ఒక్క రైతును కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరండి.